హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి రత్నం వ్లాగ్స్. ఇవాళ మనం సమ్మర్ స్పెషల్ మామిడి పండు కొబ్బరి బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి మనకు ఒక మామిడి పండు కావాలండి, తీయని మామిడి పండు. అలాగే కొబ్బరి పైన ఎర్రగా ఉంటుంది కదండి, అది కూడా తీసేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోండి. అలాగే 1/4 పచ్చిపాలే వేసుకోండి. ఇంకా కొంచెం పడితే మీరు వేసుకోవచ్చు. 1/4 అయితే ఖచ్చితంగా పడుతుందండి. మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే ముక్కలు లేకుండా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ముక్కలు లేకుండా ఇలా బరగ్గా కొంచెం అలా మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఇంకొక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టిన మామిడి పండు ముక్కలు ఉన్నాయి కదండి, అవి 2 కప్పులు వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా నేను ఒక 2 కప్పులు మామిడి ముక్కలు తీసుకొని, పచ్చిదే అయితే తీసుకోవద్దు, కొంచెం పండిదే అలాగే తీయగా ఉండాలండి ఖచ్చితంగా. మామిడి పండు పులుపు ఉంటే మనకి బర్ఫీ పులుపుదనం వస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఒక్కసారి ముందు తిని చూడండి అది పుల్లగా ఉందా తీయగా ఉందా అని. ఇలా నేను మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక ఖచ్చితంగా నాన్ స్టిక్ ప్యానే తీసుకోండి, లేకపోతే అడుగు అంటుకుపోతుంది. ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నేను అది ఫ్రిడ్జ్లో పెట్టాను, అది ఇంట్లో చేసిన నెయ్యి, సో అందుకే అది గట్టిగా ఉంది. అది కరిగాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదండి, అది వేసేయాలి. వేసేసుకున్నాక ఇప్పుడు ఒక గట్టి తీసుకుని ఇలా కలపాలండి, మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. అండ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే చేయాలి ప్రాసెస్ అంతా, లేకపోతే అడుగు అంటుకుపోయి మాడిపోతుందండి, అసలు టేస్ట్ బాగోదు అప్పుడు. ఇలా కలుపుతూ ఇలాగ మనకు కొంచెం దగ్గరికి వచ్చేలాగా ఇలా కలుపుతూ ఉండాలండి. నాకైతే ఒక 3 నిమిషాలకి అది కొంచెం దగ్గరగా వచ్చింది. కలపడం మాత్రం ఆపద్దండి, ఇలా కలుపుతూ ఉంటే దాంట్లో ఉన్న చెమ్మంతా పోయి మనకి బర్ఫీ చాలా బాగా వస్తుందండి, మెత్తగా వస్తుంది, లేకపోతే గట్టిగా అయిపోతుంది. ఇలా కలుపుతూ ఉండండి. చూసారు కదా, ఇందక్కడికన్నా ఇప్పుడు కొంచెం గట్టిగా అయింది. కొంచెం దగ్గరికి వచ్చింది కదండి. ఇప్పుడు 1 కప్పు పచ్చిపాలు తీసుకుని దాంట్లో వేసేయండి. ఇప్పుడు కూడా మంట సిమ్లోనే ఉండాలి, అసలు హైలో పెట్టద్దండి. అసలు హై అనే వర్డ్ ఇప్పుడు అసలు వాడం మనము. మొత్తం ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి. అలా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపి 2 నిమిషాలు అలా వదిలేయండి. 2 నిమిషాలు వదిలేస్తే పాలు అంతలో వేడయ్యి అది కొంచెం ఉడకడం మొదలవుతుందండి. ఇంకప్పుడు మాత్రం కలుపుతూనే ఉండాలి. ఇంకా నేను చూస్తున్నారు కదా, నేను అలా కలుపుతున్నాను, అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుపోతుంది. సిమ్లోనే పెట్టండి. చూసారు కదా, నాకైతే 2 నిమిషాలు అలా వదిలేసేసరికి పాలు వేడయ్యి అలాగ ఉడకడం స్టార్ట్ అయిందండి. అలా ఉడకడం స్టార్ట్ అయ్యాక నాకైతే ఒక 5 నిమిషాలు పట్టిందండి అది కొంచెం దగ్గరగా అవ్వడానికి. ఇందాక ఎలా దగ్గరగా అయిందో ఇప్పుడు కూడా అలాగే దగ్గరగా అవ్వాలని. చూసారు కదా, మీకు ఇప్పుడు ఇందాకడికి ఇప్పటికి డిఫరెన్స్ కొంచెం దగ్గరగా అయింది చూడండి. అలా దగ్గరికి అవ్వాలి. అలా ప్రతిసారి మీరు గట్టిని అలా నొక్కుతూ ప్రెస్ చేస్తూ అలా తిప్పుతూ ఉంటే బర్ఫీ మనకి మెత్తగా వస్తుంది. చూసారా, కొంచెం పొడిగా గట్టిగా దగ్గరికి వచ్చింది. ఇలా వచ్చాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ఉంది కదండి, ఇది వేసేసుకుందాం. నీళ్ళు కలిపి వేయడం అలా ఏం చేయొద్దు, జస్ట్ అలా అది వేసేయండి అంతే. మీకు అంతగా కావాలంటే గరిటెతో తీసి వేసుకోండి, కానీ తడి మాత్రం వేయొద్దు, నీళ్ళతో మాత్రం కలిపి వేయొద్దు. అలా వేసాక 2 కలిసేలాగా శుభ్రంగా కలుపుకోండి. అలా కలుపుతూ 2 నిమిషాలు అలా కలుపుతూ ఉండండి. అలా కలిపాక అది కొంచెం మరీ దగ్గరగా అవసరం లేదు, జస్ట్ అది 2 బాగా కలిస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు పంచదార తీసుకోండి. మీ మామిడి పండు అంత తీయగా లేకపోతే ఇంకో 1/2 కప్పు కూడా వేసుకోవచ్చు, మొత్తం 1.5 కప్పు వేసుకోవచ్చు అండి. నేనైతే 1 కప్పే తీసుకున్నాను. 10 నిమిషాలకి నాకు అలా కొంచెం గట్టిగా అలా అయిందండి. చూస్తున్నారా, నేను అలా పక్క కలుపుతుంటే అది ప్యాన్ని విడిపోయి వస్తుంది బయటికి, అలా రావాలి. అలా వచ్చే వరకు అలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు 3/4 పాలపిండి వేసుకోవాలండి. అది మిల్క్ పౌడర్ అంటారు కదా, అది ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. అది వేసుకుని అది మొత్తం కలిసేలాగా స్లోగా తిప్పుతూ ఉండాలండి.
ఇప్పుడు అది కొంచెం పాకం ఉంటుంది కాబట్టి గట్టిగానే ఉంటుంది. అది మీరు జాగ్రత్తగా పొడి లేకుండా, ఎక్కడ పొడి లేకుండా అది మొత్తం రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అలా బాగా కలుపుకున్నాక నాకైతే 10 నిమిషాలు పట్టిందండి కొంచెం అది అది మొత్తం అంతా ఉడకడానికి. ఆ 10 నిమిషాల వరకు మీరు కొంచెం చూసుకోండి. మీరు ఎక్కడ తిప్పడం అయితే ఆపొద్దు. తిప్పడం ఆపేస్తే కింద అడుగు అంటుకుపోతుంది. అసలు తిప్పడం మాత్రం ఆపొద్దండి. అలా కలుపుతూనే ఉండండి. నాకైతే 10 నిమిషాలు టైం పట్టింది. 10 నిమిషాలకి నాకు అలా కొంచెం గట్టిగా అవ్వడం స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా, అది ప్యాన్ నుంచి లాగుతుంటే వచ్చేస్తుంది. అలా అవ్వాలండి. అలా ఉడికితేనే మనకి టేస్ట్ బాగుంటుంది బర్ఫీకి. అలాగే మెత్తగా ఉంటుంది, లేకపోతే అది టేస్ట్ బాగోదు. చూసారా, నేను అలా పైకి లాగుతుంటే నాకు 10 నిమిషాలకి అలా వచ్చేస్తుంది అలా పైకి. అలా ప్యాన్ని విడిపోవాలండి, అప్పుడే అది బాగా ఉడికినట్టు. ఇప్పుడు ఏం చేస్తారంటే చేతి వేళ్ళకి నెయ్యి రాసుకునండి. ఆ నెయ్యి మనం దాంతో ఇప్పుడు అది ఎలా పైకి తీస్తున్నాను కదండి, అలా తీసి ఇలా వేలు మధ్యలో అలా నలిపితే మనకి అలా ఉండలా అవ్వాలండి. అలా ఉండలా అయిందంటే మనకి బర్ఫీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసుకోండి. మొత్తం ప్లేట్ అంతా నెయ్యి రాసుకోండి. నెయ్యి రాసుకుని మనకి ఉడకపెట్టుకున్న అది ఉంది కదండి, అది దాంట్లో వేసేసుకుని ఇంకొక గరిటె తీసుకున్న, లేకపోతే అదే గరిటెకి మీరు వెనకాల నెయ్యి రాసి ఇలా నొక్కితే చెయ్యి మాత్రం పెట్టద్దండి. చెయ్యి చాలా వేడిగా ఉంటుంది, చెయ్యి పెట్టలేకపోతున్నాము. అదే గరిటెకి వెనకాల నెయ్యి రాసుకుని ఆ గరిటెతోనే ఇలా నేను చూపించిన విధంగా నొక్కుకోండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, మీరు ప్లేట్లోనే తీసుకోకలే, మీకు ఏదైనా బాక్స్లోనే ఎలా అన్నా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మీరు అది పేస్ట్ తీసుకుని మీరు ఇలా ప్రెస్ చేసుకోవడమే. నెయ్యి ఎందుకు రాసానంటే అది పైకి ఇలా నీట్గా రావడం కోసం, పైకి ఇలా పెట్టినప్పుడు అంటుకుపోతుందండి. సో అందుకని నెయ్యి రాస్తే అలాగ మనకి సాఫ్ట్గా నీట్గా వస్తుందండి. అందుకని మీరు కూడా అలా చేయండి. చూస్తున్నారు కదా, మీకు ఏ సైజులో కావాలో, ఎంత లావులో కావాలో చూసుకుని అలా వేసుకోండి. నేను ముందుగానే బాదం, పిస్తా అలాగే జీడిపప్పు చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని నేను ఇలా పైన వేసేస్తున్నాను. ఇప్పుడే వేసేసుకోవాలండి, లేకపోతే తర్వాత వేస్తే అది అంటుకోదు. ఇప్పుడు వేస్తే ఆ వేడి మీద అంటుకుంటుంది. ఇప్పుడు చాకు కూడా మీరు కొంచెం నెయ్యి రాయండి, ఎందుకంటే అది మనం కట్ చేస్తాం కదా, అది నీట్గా పైకి చిన్న ముక్కల కింద లేసిపోతుంది రాయకపోతే. మీరు కూడా చాక్కి కొంచెం నెయ్యి రాసి దాన్ని ఇలా మీకు ఏ షేప్లో కావాలో, ఎంత సైజులో కావాలో ఇలా కట్ చేసుకోండి. నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను మరీ లోపలికంటే పెట్టి కట్ చేయట్లో, జస్ట్ పైన ఇలాగా షేప్ ఇస్తున్నాను అంతే. ఇది మనం చల్లడానికి కనీసం 2 గంటలన్నా పడుతుందండి. నాకైతే 2 గంటలకి ఇలా ఉంది, కొంచెం ఇలా ఉంది. ఇప్పుడు నేను పీస్ కట్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఎంత బాగుందో, నీట్గా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మామిడి పండు మాత్రం ఖచ్చితంగా తీయగొన్న మామిడి పండు మాత్రమే తీసుకోండి, లేకపోతే బర్ఫీ టేస్ట్ అస్సలు బాగోదు. నేను న్యూగా ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. మరి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఏం కావాలో. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేవతి రత్నం వ్లాగ్స్. థ్యాంక్ యూ.